సిపిఎం పార్టీ గారిని ఫస్ట్ మేము మద్దతు కోరటం జరిగింది. దాని తర్వాత మీ దగ్గర నేను రావటం, రిక్వెస్ట్ చేయటం, దానికి మీరు ముందొచ్చి మాకు అండగా నిలబడతా అని చెప్పేసి మాట ఇచ్చినందుకు మేము హృదయపూర్వకంగా తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అన్న, ఇక్కడ నేను మాట్లాడడం కంటే ప్రతి నిరుద్యోగి వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని కష్టాలు, ఎక్కడెక్కడి నుంచి, ఎట్లెట్లా, ఏ జిల్లా నుంచి వచ్చినారు, వాళ్ళతో మాట్లాడిపించాలనేదే మా యొక్క ప్రయత్నం అన్న. సో ఇప్పుడు రవి రాథోడ్ గ్రూప్ 1 అభ్యర్థి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా నా పేరు రవి రాథోడ్ సార్. నాది కడతాల్ మండల్. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ సార్. ఫస్ట్ ఇక్కడ హరీష్ అన్న గారికి, శ్రీనన్న గారికి అందరికి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఈ 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో ఆ లోపు నోటిఫికేషన్ అన్నీ విడుదల చేయాలనేటువంటిది ఫస్ట్ డిమాండ్ సార్ మాది. ఈ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ గారు మా దగ్గర చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు మభ్యపెట్టి ఎన్నో మాయా మాటలు చెప్పి వాళ్ళ సైడ్ తిప్పుకొని వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ తుంగలో తొక్కేసారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మా గురించి చాలా మాట్లాడారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు హరీష్ అన్నే మాకు శరణ్యం అని చెప్పి మేము కోరుకోవడానికి వస్తూ ఉన్నాం ఇక్కడికి. దాంతోపాటు పదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత, మీరు ఇచ్చినటువంటి జాబ్ ఎంత అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే చెప్పి మా నిరుద్యోగులను చాలా 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే చెప్పి మా నిరుద్యోగులను చాలా బాధకు గురి చేస్తాము సార్. ఆ విషయం అయితే ప్రతి సభలో అంటే ఒక సామెత ఉంటుంది కదా సార్, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకొని చంకను ఎత్తుకొని ముద్దాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో నేను ఇచ్చిన అని ప్రగల్భాలు పలకడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఆ 60,000 ఉద్యోగాలు మీరు అనుకున్న 1,40,000 ఉద్యోగాలు వేయడానికి మీకు దమ్ముందా? మీకు లేదు కదా, అది కూడా లేదు అసలు. ఇదైతే చాలా దారుణం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చిన్న లీడర్స్ ఉన్నారు సార్, వాళ్ళు మాత్రం మా నిరుద్యోగుల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులుగా మేము అంత బలవంతులం కాదు. సో వాళ్ళకి అన్ని ప్రోత్సాహం ఉంది కాబట్టి ఎక్కడైనా కానీ వాళ్ళు దాడులకు దిగబడతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు అడ్డుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఇంకొకటి మెయిన్ డిమాండ్ ఏంటంటే సార్, ఈ గ్రూప్ 1 ఇష్యూలో ప్రిలిమినరీ రాసిన తర్వాత మెయిన్ సభ్యులు అయినటువంటి వ్యక్తులు 21,093 మంది. దాని తర్వాత జిఆర్ఎల్ వచ్చేసరికి 21,103 మంది, అంటే 10 మంది ఇంక్రీజ్ అయ్యారు. కానీ ఇందులో టీజీపీఎస్సీ మరియు ఈ గవర్నమెంట్ కి తెలియజేస్తా ఉన్నా, జల్పెన్తో కూడా చాలా మంది రాశారు. నోటిఫికేషన్ లో 6.9 అది చదివితే, ఆ పాయింట్ చదివితే అందులో జల్పెన్తో రాసిన వారి యొక్క పేపర్ కన్సిడర్ చేయరు. కానీ టీజీపీఎస్సీ కన్సిడర్ చేసింది. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క ఆధారాలతో పాటు హాల్ టికెట్ లో కూడా సెకండ్ పాయింట్ సార్, ఈ జల్పెన్తో రాయకూడదు అనేటువంటిది స్ట్రిక్ట్లీ అది ఇచ్చినటువంటిది. కానీ ఫస్ట్ చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు ఒకసారి గేమ్ స్టార్ట్ అయితే అందులో ఎటువంటి రూల్ చేంజ్ అవ్వాలి, కానీ చేంజ్ చేశారు. ఖచ్చితంగా గ్రూప్ 1 ఉన్నటువంటిది క్యాన్సల్ అవ్వబోతా ఉంది. మళ్ళీ కండక్ట్ చేయబోతా ఉన్నారు సార్. మీరు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం సార్. పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్.
ఇందాక కొన్ని విషయాలు మేము ప్రస్తావన తీసుకురాలేదు. అసలు ఇక్కడ ఎందుకు వచ్చినాం, ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది, సో మేము ఇక్కడ ఎందుకు వచ్చినామనే విషయం అనేది మేము చెప్పడం కూడా మర్చిపోయినాం, క్షమించాలి అన్న. నేను దీక్ష చేసిన తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ అని చెప్పేసి మేము అడిగినామన్న, వాళ్ళు చేయలేదు. దానికోసం మేము ఢిల్లీ కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. గ్రూప్ 2 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అన్నాం. పోస్టులు పెంచలే, అప్పటికే 3-4 సార్లు గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేసినారు. అక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు. దాని తర్వాత మేము అడిగింది ఏంది, ఆ రోజున కొన్ని ఉద్యోగాలు, ఒక 30-40 వేల ఉద్యోగాలు వాళ్ళు వచ్చిన మొదటి నెలలోనే ఫిలప్ చేస్తా అన్నారు. మేము దాని మీదనే కూర్చున్నాం యాక్చువల్గా ఆ రోజు దీక్ష కూడా. సరే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డైవర్ట్ చేసినారు. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినారు. ఎస్సీ వర్గీకరణకు 2 నెలలు టైం అడిగి 8 నెలలు తిప్పినారు. 8 నెలలు అయిపోయింది కదా, మరి వర్గీకరణ అయిపోయింది కదా, మరి మాకు నోటిఫికేషన్స్ ఎక్కడ అని చెప్పేసి మేము అన్ని పార్టీలను కలుసుకుంటూ రిప్రజెంటేషన్లు, అన్ని సంఘాలను కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అక్కడ కూడా ప్రభుత్వం స్పందన లేదు. దాని తర్వాత మే 1st వీక్న టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా వాళ్ళు మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా బుర్రా వెంకటేశ్వర గారు చెప్పినారు. మరి మేము ధర్నా చేసింది ఇక్కడ మే 30 తారీఖున. ఆ మే 30 తారీఖున ప్రోగ్రాం చేసింది కూడా మేము ఆ రోజు పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో కూడా వ్యక్తులను మాత్రమే పిలిచి మేము ధర్నా చేయించినాం. అక్కడైనా వాళ్ళ బుద్ధి మారుతుందా అంటే మళ్ళీ అదే మాట, పెయిడ్ ఆర్టిస్టులు, ఆ పార్టీ ఈ పార్టీ. దాని తర్వాత జూన్ 3వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ చేసినాం. వివిధ యూనివర్సిటీస్లో కూడా ర్యాలీలు జరిగినాయి. దాని తర్వాత జూన్ 9న మేము ధర్నా చేస్తే గ్రూప్ 1 ఇష్యూ మీద నేను ధర్నా చేస్తే నన్ను చెంచలగూడ జైల్లో 10 రోజులు పెట్టినారు. జూన్ 9న నేను 2 రోజుల ముందులే హౌస్ అరెస్ట్ చేసినారు. ఆ యొక్క కాన్సిక్వెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము జూన్ 20 తారీఖున మళ్ళీ ధర్నా పెట్టుకున్నాం, అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిపించి. అక్కడ కూడా మళ్ళీ అదే మాట, ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, ఉద్యోగాలు ఎక్కువై ధర్నా చేస్తున్నారు, వద్దు అని చెప్పేసి, నోటిఫికేషన్ వద్దు అని చెప్పేసి ధర్నా చేస్తున్నామంట. అక్కడితోనే పోకుండా వాళ్ళ యొక్క పెయిడ్ ఆర్టిస్టులు, యాక్చువల్గా పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళతో మనల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి పర్సనల్గా దూషించడం, కొట్టడానికి రావటం, రోజు రోజుకి వాళ్ళ యొక్క అరాచకం ఎక్కువైపోయింది. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. ఇక ఈ ప్రభుత్వం అనేది ఈ 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఒక్క 12,000 ఉద్యోగాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంది. ఆ 12,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అవి. ఈ ప్రభుత్వం వచ్చి చేసింది ఏమీ లేదు. వీళ్ళు మనల్ని మోసం చేసినారనే విషయం మాకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం యొక్క చేతకానితనం కూడా మాకు అర్థమైపోయింది. అందుకనే మేము కూడా రియలైజ్ అయినాం, ప్రతి నిరుద్యోగి కూడా రియలైజ్ అయినాం. మొన్న రియాజ్ గారు మా చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే కూడా నిరుద్యోగులు మొత్తం కొట్టడానికి కూడా పోయినారు. కొట్టే పరిస్థితికి వచ్చింది, కొట్టలేదు అంటే ఆ స్థాయిలో ఉన్నది. ప్రతిసారి ఉద్యోగాలు ఇచ్చేసినాం అని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం, వాళ్ళ కార్యకర్తలు అందరూ అట్లే అయిపోయినారు. మేము 17-18 నెలలు వెయిట్ చేసినామన్నా. కాబట్టి ఇక మేము తాడో పేడో తేల్చుకుందామని చెప్పేసి ఈ నిరసనలు, శాంతియుత ర్యాలీలు కాదు, హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నిరుద్యోగి కదిలి వచ్చి, మరి వాళ్ళు కదిలి రావడానికి సిద్ధమే ఉంటారు. మరి మా శక్తి చాలా చిన్నది, తక్కువ, భయం ఉంటుంది. మరి దీనికి ఒక శక్తి కావాలని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే, నువ్వు ఎట్లా చేసినా ఏం చెప్పినా నువ్వు పార్టీలు ఏమున్నాయని చెప్తున్నావు. మరి ఆ రోజు బస్సు యాత్ర ఎవరన్నా చెప్పించింది మాకు? రియాజ్ కాదా? రియాజ్ ఎవరు? టీపీసీసీ అధికార ప్రతినిధి కాదా? ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకటేవుడు? నువ్వు ఆ రోజు మీరు చేసినట్టుగా ఈరోజు ఎవరైనా మా వెనకాల మాతో పాటు జెండా కప్పుకొని ఎవరైనా చేస్తున్నారా? అసలు మీరెవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? కాబట్టి దీన్ని ఇట్లా కాదని చెప్పేసి ఇక తిరుగుబాటే శరణ్యం అని చెప్పేసి మేము భావించి ఈ హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే ముట్టడి కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. అక్కడ మేము సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ అన్న గారిని కోరటం, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ నుంచి ప్రెస్ మీట్ ద్వారా కూడా వాళ్ళు అన్ని పార్టీలను విద్యార్థి సంఘాలను వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరినారు. కోరిన తర్వాతనే మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ
ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని మేము అప్రోచ్ అవ్వటం, రిక్వెస్ట్ చేయటం, యాక్చువల్గా ఒక పోస్టర్ రిలీజ్ అంటే చేపించుకొని పోవచ్చు. కానీ కాదన్నా, మాకు మాట్లాడాలి, మాకు అండగా నిలబడాలి, పిల్లలకు భరోసా నిలబడాలి. ఈ నిరుద్యోగ యువత చాలా నిరాశ నిస్పృహలు, ఇప్పటికీ 2 చనిపోయినారన్న, పిల్లలు చనిపోయినారు. నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వు, లేదంటే ఇవ్వకు. కానీ నువ్వు ఇస్తా అని చెప్పి 18 నెలలు ఆపి మళ్ళీ అబద్ధం ఆడి నువ్వు లాస్ట్కి మళ్ళీ ఇచ్చేసినా అని చెప్పేసి నువ్వు చెప్తే ఈ యువత ఎక్కడ పోవాలి? వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? కాబట్టి మేము ఒక కార్యక్రమం మేము ఫిక్స్ అయిపోయినామన్నా, మేము ప్రకటించుకున్నాం. ఆల్రెడీ ఒక పార్టీ మాకు మద్దతు ఇచ్చింది. మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని, మీరు మాతో పాటు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవుట్ రైడ్గా మా యొక్క ముట్టడి కార్యక్రమంలో మేము చేసే యొక్క ఉద్యమంలో మాతో పాటు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి బాజాప్తగా అడుగుతున్నాం. ఎవరికి భయపడి కాదు, ఎవరికి చెంచగిరి చేయడానికి కాదు. మేము వాళ్ళలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వాడు నీ పార్టీ ఉన్నది, ఈ పార్టీ ఉన్నది చెప్తే నీ దగ్గర ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ తీసుకోవడానికి మేమైతే సిద్ధంగా లేమన్నా. మేము చేతులు జోడించి అన్ని పొలిటికల్ పార్టీస్ని కలుస్తున్నాం. మిమ్మల్ని కూడా కలిసి మేము రేపు చేయబోయే హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని మేమే కోరుతున్నాం. మీ దిక్కున్న చోట చెప్పుకోపోరి, కాంగ్రెస్ పార్టీ దిక్కున్న చోట పోయి చెప్పుకోపోరి. ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఢిల్లీ నడి బొడ్డున ఈ సోనియా గాంధీ బొమ్మను, ఈ దిష్టి బొమ్మ కూడా మేము చేసి వస్తాం. ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళని మాత్రం మేము విడిచిపెట్టొద్దని మేము ఈ ఒక్క ప్రోగ్రామే కాదన్నా, ఇక మీదట మేము ఇంక ప్రతిసారి మేము చెప్పాము, ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి నిరసన కార్యక్రమంలో మీరు మాకు అండగా నిలబడాలనేది మా యొక్క రిక్వెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను యూజువలీ గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో ఇందులో నేను 2022 నుంచి స్టార్ట్ చేశాను. నేను నల్గొండ నుంచి వచ్చాను. సో ఇక్కడ కొన్ని నేను నల్గొండ నుంచి వచ్చాను. సో ఇక్కడ కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. సో నేను అంటే అనుకోకుండా ఏదైనా మనకు అనుకోకుండా ఇట్లాంటి వాటిలో ముందు ఉండి నడిపించాల్సి వచ్చింది. కొన్ని ప్రోగ్రామ్స్ ముందుండి చేయడం జరిగింది. అందులో పాటుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడము, ప్రభుత్వానికి నిరసన తెలపడం కూడా జరిగింది. అప్పుడు నుంచి కోదండరామ్ గారు కానీ, ఆకుల మురళి కానీ, లేక కాంగ్రెస్ పెద్దలు కానీ వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎలక్షన్స్ ముందు ఏంటి అంటే, ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ అడ్డాగా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా మా దగ్గరికి వచ్చి చర్చలు జరిపి మీరు మా కోసం చేస్తే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని నమ్మగలిగింది. సో అప్పుడున్న పరిస్థితి ప్రకారం అందరూ అటువైపు మొగ్గు చూపిండ్రు, ఎంత కష్టమైన నష్టమైన భరించిండ్రు, చేసిండ్రు. ఇప్పుడు అదే కోదండరామ్ గారు కానీ, ఆకునూరి మురళి గారు కానీ ఆ రోజు మాకు నూరు పోసింది ఏంటంటే, మీకు రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి లాభం జరగదు, ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మీకేం చేయలేదు అని చెప్పి మాకు బాగా నూరు పోసిండ్రు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. సేమ్ టైం 95% లోకల్ రిజర్వేషన్ అనేది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆ అంశాన్ని ఎక్కడో కూడా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది ఒకటి జరిగింది అనేది నాకు తెలియదు. దానివల్ల నోటిఫికేషన్ డిలే అయ్యింది అనేది నాకు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాయి. ఎందుకంటే దానికంటే ముందు వీళ్ళందరూ మాకు చెప్పింది ఒకటే, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు దొరుకుతారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు. సో అట్లా కొంచెం నష్టపోయినారు అనుకుంటారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు. సో అట్లా కొంచెం నష్టపోయినారు, కొంచెం చాలా నష్టపోయినారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగుల వల్లనే వచ్చినాం మేము అని చెప్పడం జరిగింది. అదంతా అయిన తర్వాత కూడా మాకు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే, గ్రూప్ 2లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ 783 అనే నంబర్, 783 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. దాన్ని లేదు మీకు 2000 వేకెన్సీస్ పెంచి మీకు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారు. అదే విషయం పైన మాకు పెంచకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి 2024
సంవత్సరం సేమ్ ఇదే జూన్ జూలై టైంలో మేము మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రాసెస్లో సీఎం గారు అన్నారు, పొన్నం ప్రభాకర్ గారిని నేను ఇన్ఛార్జిగా పెడుతున్నాను, మీకు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పినప్పుడు మేమందరం పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం. అదే టైంలో డిఎస్సి ఎగ్జాము ఇంకా గ్రూప్ 2 ఎగ్జాము చాలా షార్ట్ పీరియడ్లో ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు, ఇటు గ్రూప్ 2 అభ్యర్థుల మేము పోస్టులు పెంచామని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు, ఇటు గ్రూప్ 2 అభ్యర్థుల మేము పోస్టులు పెంచామని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు డిఎస్సి చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్, దానికి మేము ఏం చేయలేము కాబట్టి గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేస్తాము, పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేస్తామని ఇచ్చిండ్రు హామీ. ఇంకొకటి డిఎస్సి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే 2025 ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా మీకు మళ్ళీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఇదే మాట వాళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 పోస్టులు అట్లా ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులను అందరినీ రెచ్చగొట్టి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ గా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు హామీ. కానీ ఇప్పుడు ఆ హామీ గురించి అడిగితే సపోర్ట్ ఎవరు మాట్లాడలేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఇంతవరకు డిఎస్సికి సంబంధించిన ఊసే లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు సార్లు టెట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ టెట్ ఎగ్జామ్ కి కూడా ఫీ పెంచినారు. ఇప్పుడు ఎంత ఇప్పుడు నార్మల్ గా దీనికి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు సార్. వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన మాటకి మేము ప్రభుత్వంలోకి వస్తే ఎగ్జామ్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా మేము మీ అందరికి అట్లాంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫీ డబుల్ చేసేసినారు టెట్ వాళ్ళకి. మళ్ళీ టెట్ పైన టెట్ పెడుతున్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు. అట్లా ప్రతి నోటిఫికేషన్ పరిస్థితి అట్లాగే ఉంది. మళ్ళీ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేశారు పోయిన సంవత్సరం. రిలీజ్ చేసిన రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, అందులో మేము కూడా ఉన్నాం. ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేశారు. మాకు ఆఫీసర్ సంతకం కూడా లేకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసినాం. అట్లా మోసం చేసిన అన్ని రకాలుగా మోసపోయినారు నిరుద్యోగులు అనేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ లో నేను ఒక ఆలోచన చేసింది ఏంటంటే సార్ అన్ని లైబ్రరీస్ కి వెళ్తే అసలు ఉన్న సమస్యలు ఏంటి నిరుద్యోగులు అని చెప్పి నేను కొన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ కి తిరగడం జరిగింది. అక్కడ కొన్ని సమస్యలని ఐడెంటిఫై చేస్తాము. ఏంటంటే ఎక్కువ మంది నేను క్వశ్చన్ చేశాను సార్, మీరు ఎందుకు పబ్లిక్ సెక్టర్ సైడ్ చూస్తున్నారు, ఎందుకు మీకు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అవసరం లేదు అనేది. అందులో మొదటగా చెప్పేది సొసైటల్ ప్రాబ్లం. మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లలు ఇస్తారు, మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో సొసైటీ పరంగా వాళ్ళు ఒకలాగా ఫిక్స్ అయిపోయారు. ఇంకొకటి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి లేవు సార్. ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం, తెలుగు మీడియం అవ్వడం, వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీస్ తో కంపీట్ అవ్వలేకపోతున్నారు. సో అట్లా కొంత ఇబ్బంది ఉంది. ఫినాన్షియల్ గా కొంతమంది లైబ్రరీస్ లో ఫుడ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 5-6 కొంతమంది 10 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు. కానీ ఒక ఆశ ఏంటంటే ఎప్పుడు పేపర్ ఇచ్చినా వస్తుంది, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తూ వచ్చారు. అదే ఆశతో వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు. సో ఇట్లా ఏమవుతుంది అని అంటే నోటిఫికేషన్ కి సంవత్సరాలు గ్యాప్ ఉండేటప్పటికీ యంగ్స్టర్స్ ప్రొడక్టివ్ ఏజ్ అంతా అందులోనే అయిపోతుంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి ఏంటి అని అంటే కొంచెం డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా బేసిక్ స్కిల్స్ లాగా మనం మీరేమైనా వాళ్ళకి కొంచెం మీ తరఫున ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది అనేది నా రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు సీఎం గారైనా అన్ని అబద్ధాలు చెప్తూ వచ్చారు నిరుద్యోగుల గురించి. 60,000 ఇచ్చినాము, మేము వద్దని ధర్నాలు చేస్తున్నాము. కానీ ఇవన్నిటిపైన నా తరఫున నేను చేసే డిమాండ్ ఏంటి అంటే సార్, మీ సైడ్ నుంచి అసెంబ్లీలో అసలు ఈ 60,000 జాబులు ఇచ్చినామని చెప్తున్నారు కదా, దాని మీద ఇప్పుడు స్టేట్ ఫినాన్సెస్ మీద ఎలాగైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో ఈ 60,000 ఉద్యోగాల మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అనేది ఒక డిమాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది అని మాకు అనిపించింది సార్. ఎందుకంటే నిజం అనేది అందరికీ తెలియాలి. ఏమవుతుందంటే నిరుద్యోగులుగా మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళలాగా మాకు తెలుస్తుంది ఇచ్చాడా లేదా, ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, ఏ ప్రభుత్వంలో ఎగ్జామ్ జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని మాకు తెలుసు. కానీ మా ఊళ్ళలో ఉండే మా అమ్మ నాన్నలు అమ్మమ్మల్ని ఏమంటారు, ఎంతసేపు సీఎం చెప్పింది కదా 60,000 ఇచ్చిన నీకెందుకు ఉద్యోగం రాలేదు అని. సో దాని వల్ల మిస్కమ్యూనికేషన్ వాళ్ళు అదే రిసీవ్ చేసుకుంటున్నారని మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ మాకు లేదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి మేము ఇందులోనే ఉంటున్నాం. అంటే మేమే ఇన్కాపబుల్ లాగా కనిపిస్తున్నాం మా పేరెంట్స్ కి. సో అదనేది పోవాలి అంటే ఇది కొంచెం చర్చకు రావాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపించింది సార్. అండ్ ఇంకొకటి ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొంచెం పార్టీస్ తరపు నుంచి పిల్లల్ని పుష్ చేయడము, జాబ్ మేళర్స్ ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు కొన్ని నియోజకవర్గాలలో.
సేమ్ టైం ఇంకా కొంచెం ఎక్కువ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ మనకి ఇంకా బెటర్ అవుతుంది, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ అట్లాంటివి రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అసలు తెలియట్లేదు సార్. అట్లాంటివి ఒకటి చేయాలనేది నా రిక్వెస్ట్. అండ్ యా అంటే అన్ని గ్రూప్ వన్కి రిలేటెడ్ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే, సో నేనేం మాట్లాడాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. షార్ట్గా రిపిటేషన్ లేకుండా మాట్లాడి పేరు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోండి, షార్ట్ అండ్ స్ట్రైట్. నా పేరు రవితేజ, మాది కామారెడ్డి జిల్లా. నాది మెడికల్ ఫీల్డ్ యాక్చువల్లీ. నేను ఒక డయాలసిస్ టెక్నీషియన్ని. మా అందరి బాధకైతే మా బాధ చాలా పెద్ద ఉందన్న. ఎందుకంటే డయాలసిస్ టెక్నీషియన్స్ అనేది ఒక రికగ్నైజ్డ్ పారామెడికల్ నుండి ఒక రికగ్నైజ్డ్ కోర్స్, అది ఒక సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ కోర్సు. అందులో కూడా 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ డయాలసిస్ ఉంది, డిగ్రీ తర్వాత పీజీ ఇన్ డయాలసిస్ ఉన్నది. మేము ఇలా డిప్లొమా చేసినా కానీ డిగ్రీ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్లో అసలు ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లోనూ లేదన్న. ఇవాళ సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో డయాలసిస్ టెక్నీషియన్స్కి సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో కనీసం జాబ్ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి ఇలా మాది. ఇవాళ మేము ఉద్యోగం చేసుకొని ఇంటికి పోయే క్రమంలో ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ ఏ రకంగానైతే సీనియారిటీ పెరుగుతున్నదో మమ్మల్ని ఎట్లా అంటే మార్కెట్లో కూరగాయలు ఉన్నట్టు కొనుక్కునే పరిస్థితి. అంటే ఇలా ఒక 10 సంవత్సరాలు ఉన్న టెక్నీషియన్ని పెట్టుకొని అంత శాలరీ ఇవ్వడం ఎందుకు, ఒక జూనియర్ని నడిపించుకుందాం కదా అని చెప్పేసి క్రమంలో ఇలా కార్పొరేట్ హాస్పిటల్లు నడుస్తున్నాయి. దయచేసి ఈ ఇష్యూను కొంచెం ఫోకస్ చేయాల్సిందిగా కోరుతాను. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఝాన్సీ రాణి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఒక గ్రూప్స్ అభ్యర్థిని. రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైన హామీ ఏంటంటే ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకురావడం జరిగింది, అశోక్ నగర్కి తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళకి ఓట్ బ్యాంకుగా మార్చుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా లాగా వాళ్ళు తీసుకుంటున్నారని మా అందరికి అర్థమైంది. సో మళ్ళీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అండ్ హరీష్ రావు గారు, మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, అలాగే నా తోటి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. నా పేరు గణేష్ పూణెం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నా సార్. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. మాకు ఏఈ ఎగ్జామ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జెన్కోలో
2024లో జూలై 14న జరిగింది సార్ లాస్ట్ ఎగ్జామ్. అది జరిగిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటూ జూలై 24th సార్, జూలై 24th 2024. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది ఉన్నదన్న విషయం తెలిసి ఎలాగ కంటిన్యూషన్లో ఉన్న ప్రిపరేషన్లో సరే కొన్ని మార్కులతో పోయిందని చెప్పేసి, నేనే కాదు సార్, ఇది నా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అందరికీ సంబంధించిన సమస్య సార్ ఇది. అయితే ఆ తర్వాత మనం ప్రిపరేషన్లో ఉంటే ఈ వచ్చే నోటిఫికేషన్స్లోనే ఎలాగైనా బయటపడతామని వాళ్ళు జాబ్ క్యాలెండర్లో పవర్ సెక్టార్ సెకండ్ లిస్టులో ఉంది. మన జాబ్ క్యాలెండర్ లిస్ట్లో సెకండ్ నెంబర్గా ఉంది సార్. అది మాది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఈ డిపార్ట్మెంట్లో పవర్ సెక్టార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారందరూ కంటిన్యూ చేయడానికి ఆలోచించుకొని ఉన్నారు సార్ మ్యాక్సిమం. అంటే జూలై 24th 2020 వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తాము, జనవరి 25న ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు. ఎస్ సార్. రాలేదా నోటిఫికేషన్? రాలేదు సార్. అదే జాబ్ క్యాలెండర్ అప్పుడు డిక్లేర్ చేసింది కానీ రాలేదు సార్. అసెంబ్లీలో పెట్టిన దాంట్లో చెప్పారు కానీ నిజంగా నోటిఫికేషన్ రాలే. సో మీరు ఏంటంటే జాబ్ క్యాలెండర్లో రూమ్ కిరాయిలు తీసుకొని ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను కూడా అమలు చేయలేదు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా నోటిఫికేషన్ రాలేదు అని మీరు ఏఈల తరఫున, నిరుద్యోగ ఏఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. అదే సార్. ఇంకొకటి సార్, అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 2020 జూలైలో క్లోజ్ అయినాక జెన్కో ఎగ్జామ్, ఆ తర్వాత మేము కొనసాగించినాం సార్. దాదాపు 10 months దాటింది సార్. ఈ 10 months అప్పులు చేస్తూ కూర్చోవాలి మేము. అది మా బాధ. ఈ క్యాలెండర్లో కానీ ఇటువంటి విషయం అనేది లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని బతికే వాళ్ళం సార్. ఇది ఆ తర్వాత మేము కంటిన్యూస్గా రకరకాల ఈ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్స్ ముఖ్యమంత్రి ఏమో మరి మీరే ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని మీరు ధర్నాలు చేస్తుండట కదా. అలాంటిది అయితే ఏం లేదు సార్. నిరుద్యోగుల నుండి మరి వాళ్ళకి ఆ మాట ముఖ్యమంత్రి రోజు టీవీలో మాట్లాడుతుండ్రు కదా, మాట్లాడుతున్నారు సార్. అది నోటిఫికేషన్లు ఇవ్వద్దని, నోటిఫికేషన్లు మాకు వద్దని నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తుండ్రు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు అంటున్నారు. అది మరి ఎవరు చేస్తుండ్రు అనేది వాళ్ళకే తెలియదు. అది వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా? మాకు కావాలా సార్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. కావాలా సార్? అడగడానికే వచ్చిండ్రు. అవును సార్. సో రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు వద్దని చెప్పేదంతా శుద్ధ అబద్ధం. అవును సార్, అబద్ధం మీరు చెప్పేది. అవును సార్. యూ వాంట్ నోటిఫికేషన్? ఎస్ సార్, వీ వాంట్ నోటిఫికేషన్స్ సార్. అయితే నోటిఫికేషన్స్ ఇస్తే సార్ మేము ఆ ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నందుకు కొన్ని అప్పులు చేసుకొని ఇటుపక్క క్యారీ చేస్తున్నాం సార్. వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాం. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. రకరకాల డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినాం. వాళ్ళని అడిగితే త్వరలో అని చెప్తున్నారు సార్. త్వరలో అనే మాట మాకు నిద్ర లేకుండా చేస్తుంది నైట్. ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు, ఎన్నాళ్ళు చూడాలి? ఇది ఒక భయంకరమైన ఒక భూతపదంలాగా అనిపిస్తుంది సార్ అందరికీ, నిరుద్యోగులకి. సో ఈ మా పవర్ సెక్టార్లో ఉన్నటువంటి 5300 పోస్టులు సుమారుగా ఉన్నాయి సార్. అవన్నీ ఇస్తామని అంటున్నారు. మరి అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అవును సార్. సో ఇంకొకటి నేను అడుగుతాను, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ నా దగ్గర ఉంది సార్. ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా ఒకటి చెప్పండి నాకు. గ్రూప్ 2 సర్వీసెస్ అది పాతది. సో కొత్తగా చెప్పింది ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, వచ్చిందా? రాలేదు సార్. అది కూడా రాలేదు. అక్టోబర్లో ఇస్తాం, జనవరిలో ఎగ్జామ్ పెడతామన్నారు. అవును సార్, రాలేదు. దెన్ దాని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రాలేదు సార్. రాలేదా? ఇది కూడా ఇవ్వలేదు. నో. తర్వాత గెజిటెడ్ స్కేల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్, సొసైటీస్. ఇదేమైనా వచ్చిందా? రాలేదు సార్. ఇది కూడా రాలేదు. ఇది ఎప్పుడు ఇస్తామన్నారంటే జనవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు. రాలేదు. రాలేదు సార్. దీని తర్వాత డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు. రాలేదు సార్. ఇదేనా పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చి మీకు మెగా డిఎస్సి అని మాట ఇచ్చిండు మీరు చర్చలకు పోయినప్పుడు? మెగా డిఎస్సి అని మాట ఇచ్చిన పొన్నం మర్చిపోయిండు. అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇక్కడ కూడా మాట తప్పిండ్రు. దెన్ దీని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో పెట్టారు.
ఇది కూడా రాలేదు. సో ఏ నోటిఫికేషన్ ఇంకా ఏమున్నాయి ఇలా? నోటిఫికేషన్ తర్వాత ఇంకోటి ఏమన్నారంటే ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్స్ ఏప్రిల్ 25 నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు. రాలేదా ఎస్ఐలది? తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఈక్వలెంట్ పోస్ట్ ఇది ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సో ఇప్పుడు ఇది కూడా నో. తర్వాత అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్, అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కూర్చోరా డిగ్రీ లెక్చరర్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇదేమన్నా వచ్చిందా? జూన్ 25లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇది కూడా రాలేదు. నో. ఓకే. దెన్ Group 2 including the forest range officers, all 16 category of posts mentioned in GO 55 మే 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇది కూడా రాలేదు. సార్ ఈ GO 29 అనేటువంటిది మరణ శాసనం అయింది సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు GO 55 అనేటువంటిది ఉండే సార్. ఈ దగాకోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత GO 29ని అసలు తీసుకొచ్చి ఏ ఒక్కరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సార్. GO 29ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దళిత నాయకుడు, వారి కలవలేదా మీరు? ఎన్నోసార్లు కలిసినాం సార్. అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసినాం, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారంటే మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తాం. గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు రిలీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే మీరు లిస్ట్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కదా ఆ రోజు GO 29 తీసుకొచ్చారు, అది మంచిదని చెప్తా ఉన్నారు. కానీ GO 55 అనేటువంటిది కరెక్ట్ సార్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన GO 55 దళిత గిరిజన బీసీలందరికీ మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన GO 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. ఇది యూ వాంట్ టు సే రైట్? బట్టి విక్రమార్క గారికి నేను స్వయంగా వెళ్ళినాను సార్ కొంతమందితో. సో అక్కడ మేము చెప్పడం జరిగింది GO 29 వల్ల ఇట్లా నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే వాళ్ళన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలని అట్లా విషప్రచారం చేపిస్తుంది, మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు, నోటిఫికేషన్స్ కూడా అన్నీ కరెక్ట్గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్. బట్ యాక్చువల్గా ఏం జరిగింది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. అవును సార్. సింపుల్ GO 55 ఏంటంటే 100 ఉద్యోగాల్లో మొదటి 50 ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్. ఆ 50 మెరిట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది GO 55 ఫెసిలిటేట్ చేసింది. GO 29కి పోతే ఏమవుతుంది అంటే మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చిందనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు 16 రిజర్వేషన్ ఎస్సీలకు, 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ GO 55 ఏం చెప్తుందంటే మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు, ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది GO 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన GO 29 ఏం చేస్తుంది అంటే సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో, అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ 2 మెరిట్లు వచ్చింది, వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్ళకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళు ఇచ్చిన GO 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదో తెలియట్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్ గ్రూప్ 1లో 2 హాల్ టికెట్స్ ఇచ్చినారు. యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్సే ఒక్క హాల్ టికెట్ ఇస్తే వీళ్ళు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారో కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు.
రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడగో తల్లి. రిజర్వేషన్ సార్ ఉమెన్ రిజర్వేషన్ క్విక్గా చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ జీవో 3 అనేది ఇచ్చారు సార్, జీవో 3, జీవో 35 అని ఇచ్చారు. సో అందులో 33% ఉమెన్ రిజర్వేషన్, ఎందుకంటే వర్టికల్ నుంచి హారిజాంటల్కి చేంజ్ చేశారు సార్. హారిజాంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. 33% ఇవ్వాలి, అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అది లేదు. గ్రూప్ 1లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది, కానీ గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అలా జరగలేదు సార్. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2లోనే 80 ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారు అనమాట జాబ్. అందులో ఎక్కువ ఏమంటారు నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన ఉమెన్ లాస్ అయినారు సార్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది సార్. మేము టీజీపీఎస్సీని కన్సల్ట్ అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మీరు గైడ్ లైన్స్ తెచ్చుకోండి మేము చేస్తాం అంటే ఇది ఇంటర్నల్ మ్యానిపులేషన్ అయితే జరిగింది సార్ ఖచ్చితంగా. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ సార్. థ్యాంక్ యూ. షార్ట్గా మాట్లాడండి బేట, సబ్జెక్ట్ రిపిటేషన్ లేకుండా చెప్పండి. సార్ నా పేరు క్రాంతి సార్, నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చిన సార్. క్రాంతి సార్. ఓకే సార్ ఇది జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా 10,954 పోస్టులు గ్రామ పాలనా అధికారుల పోస్టులు ఉన్నాయి సార్. అవి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఒక 3,500 మంది క్వాలిఫైర్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3,550 మంది క్వాలిఫైయర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నావో 7,404 పోస్టులు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో జీపీఓ అనే అంశం అనేది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేని విషయం సార్. ఇది సంబంధం లేని విషయం. వీళ్ళు ఈ 3,550 మంది ఇచ్చిన తర్వాత వెంటనే 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఇంకో కుట్ర ఏం జరుగుతుందంటే సార్, ఈ 3,550 మంది మిగతా పోయిన తర్వాత కూడా మిగతా సిబ్బంది నుంచే ఈ జీపీఓలో తీసుకోవాలని ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి ఆ కుట్ర ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు సార్. ఈ 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ జీపీఓ అధికారులు అభ్యర్థులు అన్ని జిల్లా కలెక్టర్లో కూడా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ ఆఫీసర్. అవును సార్. సో 7,404 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని మీ డిమాండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఆ రోజు బట్టి గారు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పిలవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ప్రభుత్వం ఈ జీపీఓ అధికారులను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిని రద్దు చేసింది సార్. రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రామ పాలన అధికారుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భూభారతి పటిష్టంగా అమలు చేయాలంటే దానిలో సిబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు, నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి 100% 7,404 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నిరుద్యోగుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండ్ సార్. ఓకే క్రాంతి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 1 or 2 మాట్లాడి క్లోజ్ చేద్దాం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లేష్ సార్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్, డిఎస్సి ఆస్పిరెంట్. గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. మా డిఎస్సి బాధ అయితే అది వర్ణనాతీతం సార్. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ మాకు ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్లలో 24 గంటలు వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న పిల్లలు ఉన్నా అలాగే ప్రిపేర్ అయినా మాకు చివరికి మిగిలింది ఏమీ లేదు సార్. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను చూపించి నామమాత్ర పోస్టులు ఒక 5,000 పోస్టులు మాత్రమే యాడ్ చేసి మాకు ఎలక్షన్ ముందట మెగా డిఎస్సి ఇస్తాం మీకు, మాకు సపోర్ట్ చేయండి అని మమ్మల్ని అంతా మభ్యపెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదంటే సార్ ఏమీ ఇవ్వలేదు. నామమాత్రం 5,000 పోస్టులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే వీళ్ళు ఇచ్చింది నామమాత్రంగా 5,000 కలిపి దాన్ని మెగా డిఎస్సిగా చేసి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందట ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి దాంట్లో ఏమీ లేదు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యన రివ్యూ మీటింగ్స్ జరుపుతున్నారు సార్ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఎవరో ఆయనకు సో ఉందో లేదో తెలియదు సార్. విద్యాశాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు కనీసం టీచర్స్ వేకెన్సీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఫిల్ చేయాలి, ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మినిమం 2009 ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం టీచర్స్ వేకెన్సీ 10% మించకూడదు సార్.
10% మించితే వెంటనే ఫిలప్ చేయాలి సార్. మరి రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదు సార్. వాళ్ళ అడ్వైజర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి సార్. వాళ్ళ అడ్వైజర్లు ఎవరున్నారో గ్రౌండ్ రిపోర్ట్లో వేరే ఉంది సార్. వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్లు ఎవరో. మేము నిరుద్యోగులం ధర్నా చేస్తుంటే ఆయనకు ఉద్యోగాలు వద్దని చేస్తున్నామంట. ఎవరు చెప్తున్నారు సార్? ఎవరున్నారు అడ్వైజర్లు ఆయనకు? ఫస్ట్ అడ్వైజర్లు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 25,000 టీచర్ ఉద్యోగాలతో అవును సార్, మెగా డిఎస్సి డిమాండ్. అవును సార్. లాస్ట్ ఎవరన్నా ఒక్కరు, ఇంకా చాలు బెట, ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి మనకి లాస్ట్. సార్ నా పేరు శరత్ సార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఫస్ట్ ఇయర్ వికారాబాద్ సార్, వికారాబాద్ పరిగి మండల్ నస్కల్ విలేజ్. అయితే సార్ మేము క్యాంపస్కి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఓట్లు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది సార్. మాట్లాడి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను వేస్తా అని మాకు హామీ ఇచ్చి పోయింది సార్. ఇప్పటి వరకు దాని గురించి అసలు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మాట్లాడినా అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 18,000 కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ వేసిందో వాటిని మేమే వేసినామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఇంకోటి అడిగినాం సార్ చాలాసార్లు, మోతిలాల్ విదర్లం అందరం వెళ్ళి అడిగినాము. ఎన్నిసార్లు అడిగినా అతను వద్దంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు దొంగ లెక్కలు మాట్లాడుతున్నాడు సార్. అప్పుడేమో నమ్మించి మోసం చేసిండు. మేము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 11 వరకు సార్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాము. అప్పుడు లైబ్రరీలో చదువుతుంటే వచ్చిండు సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్ అడిగితే వేస్తలేరు. ఏం చెప్పినప్పుడు వచ్చి లైబ్రరీకి వచ్చి సార్ మీకు పోస్టులు వేస్తాము, మీకు 2 నెలల్లో 3 నెలల్లో అన్నీ ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ అన్నీ వేస్తామని చెప్పారు. ఇప్పుడేమో వాడి గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు విద్యార్థులు వద్దంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమంటుండ్రా వద్దంటుండ్రా? మాకు కావాలి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలి. ఇంకోటి సార్, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. మేము అంటే డబ్బులు కావాలి సార్. మేము చదువుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, పెట్టుకోవాలి. అవన్నీ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చిన 6 నెలల్లో వేస్తా అన్నారు సార్. ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు మేము వేసినామని చెప్పుకుంటున్నారు సార్. ఇదైతే చాలా ఘోరం. అసలు ఇది వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏం అర్థమవుతలేదు. ఇంకో విషయం సార్, వీళ్ళ తీరు ఇలానే ఉంటే నెక్స్ట్ మేము హలో నిరుద్యోగి చెలో సెక్రటరియేట్ ఈ నినాదం ఎత్తుకుంటాం సార్. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని వేలాది మందిగా తరలి వచ్చి నెక్స్ట్ సెక్రటరియేట్ ముట్టడి చేయడమే ఒకటే మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఉంది సార్. థ్యాంక్ యూ. నా పేరు కొర్ర శ్రీధర్ అండి. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను, మానుకోట జిల్లా నుంచి. మాది గాంధీపురం గ్రామం. మేము ఎస్టీ క్యాస్ట్ నుంచి వచ్చినాను కానీ విద్యార్థిని. ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్నాను. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే స్కాలర్షిప్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్లు వాళ్ళు ఇస్తాన స్కాలర్షిప్లు కూడా రావట్లేవు, రియంబర్స్మెంట్లు రావట్లేవు. ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ ఎలా ఉందంటే పరిస్థితులు, కాలేజీలో రియంబర్స్మెంట్ రాకుంటే వాళ్ళేం అడుగుతున్నారు, ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫీజు అడుగుతున్నాడు. మా దగ్గర లేకనే మేము నిరుపేద కుటుంబంలో పుట్టినందుకే మేము ఇక గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వస్తే చూస్తే రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అక్కడ వాళ్ళు మాకు టీచింగ్ చెప్పలేకపోతున్నారు, ఏ చేయలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో చూస్తే యువ వికాస్ అని చెప్పారు. ఒకటి చెప్తే ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీ విఫలమైంది. రెండోది ఇక్కడ యువ వికాస్ అని చెప్పి ప్రతి విద్యార్థికి 5 లక్షలు విద్యా భరోసా అందిస్తానని చెప్పి ఆ విద్యా భరోసా కూడా మీరు నామాలు పెట్టారంటే ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదండి. ఈ ప్రభుత్వం ఇలా విఫలం అవుతే ఎవరేం చేయలేము. దానికి సంబంధించి మా ఉద్యోగాలకు మాకు అందించి ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసమే జీవితాన్ని సాధించుకోవడానికి వస్తాం. కానీ ఉద్యోగాలే మేము అడగట్లేము అన్నట్టు, ఉద్యోగాలే మాకు వద్దన్నట్టు అన్నట్లు మీరు అలా చెప్పడం అది అసెంబ్లీ సమావేశంగా అది చాలా తప్పండి. మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇవ్వని పట్ల హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ మేము వెళ్తామండి. థ్యాంక్ యూ మిత్రులారా. మీ విషయం అంతా కూడా డీటెయిల్గా మాకు అర్థమైంది. ఇంకా ఎంతమంది మాట్లాడినా మోరార్లెస్ అదే సబ్జెక్ట్ చెప్తారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో గట్టిగా నిలదీస్తాం, పోరాడతాం మీ పక్షాన. మీ యొక్క పోరాటాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు కొద్దిసేపు ఉండండి, మనం 1 o'clock ప్రెస్ మీట్ పెడదాం బయట నిలబడి.
12:40 అవుతుంది. విల్ హోల్డ్ ఎ ప్రెస్ మీట్. మీ డిమాండ్స్కు మద్దతు ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మాట్లాడతాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు ముగింపు వ్యాఖ్యలు వారు చేస్తారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.